డాక్టర్ చెదలవడ అరవింద్ బాబు గారితో ముఖాముఖి కార్యక్రమం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమిటి, వైద్య వృత్తిలో ఎంతో కాలంగా కొనసాగడమే కాదు ప్రజల దగ్గర నుంచి అలాగే వైద్య వృత్తి పరంగా ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఎందుకు వస్తున్నారు రాజకీయాలలోకి? నేను మొదటి నుంచి కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేస్తుండేవాళ్ళం. మా కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం. సిపిఐలో పనిచేసేవాళ్ళం, ఏఎస్ఎఫ్లో తిరిగేవాళ్ళం. నేను పడిన కష్టం కానీ నాకు జరిగిన నష్టాలని చూసి నువ్వు పడిన కష్టానికి నేను ఈ బీఫామ్ ఇస్తున్నాను, నువ్వు తప్పనిసరి గెలిచి రావాలని చెప్పడం జరిగింది. మరి కోడెల తరువాత అంత మంచి పేరు, అలాంటి పలుకుబడి కలిగిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు. మరి మీరు ఏ విధంగా కోడెల గారి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ప్రధానంగా ఈ నియోజకవర్గానికి పార్టీతో సంబంధం లేకుండా మీరు చేయాలి అనుకునేటటువంటి అభివృద్ధి ఏంటి? ఈ కోడెల గారితో ఎవరు పోల్చుకోవడానికి వీల్లేదమ్మా. కోడెల గారికి కోడెలే. మరి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓటింగ్ అనేది కూడా ముస్లిమ్స్తోనే కూడుకొని ఉంది. మరి అలాంటి ముస్లిం ఓటింగ్ అనేది మీరు ఎంతవరకు తీసుకురాగలరు? వైసీపీ ఎంపీగా లావు శ్రీకృష్ణదేవరాయలు కొనసాగారు. పార్టీ బలోపేతం అయిన తరువాత మీరిద్దరూ కలిసి నియోజకవర్గానికి అందించేటటువంటి అభివృద్ధి ఏంటి? ప్రధానంగా ఏ సమస్య మీద మీరిద్దరూ కలిసి పోరాడతారు? ఆయన ఒక ప్రజానాయకుడు, నీతి నిజాయితీ ఉన్న మనిషి, ఆర్థిక పరంగా ఒక విద్యావేత్త, విద్యా సంస్థ నడిపిన వ్యక్తి. ఆయన అంతా కూడా ఆలోచన ఎన్ని వేల కోట్లు ఉన్నా కానీ ఆయన ప్రజల కోసం ఉంటాడు. అతి సామాన్యమైన ఒక నాయకుడిలాగా ఉంటాడు. అది మాకు చాలా నచ్చింది, ప్రజలందరికీ కూడా నచ్చుతుంది. తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ, బీజేపీ ముగ్గురు కలుస్తున్నాం కాబట్టి ఇంతకుముందు ఉన్న 40% ఓట్లు మాకు ఇప్పుడు 52% పెరిగినాయి. నెగిటివ్ ఓట్లు చీలకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తు పెట్టుకోవడమే కాదు, నరేంద్ర మోడీ గారితో కూడా ఒప్పించి పొత్తు పెట్టారు.